దేవుని యొక్క కటాక్షము కావాలి. నిన్ను ట్రీట్ చేసే విధానం మారాలంటే దేవుని కటాక్షం రావాలి. నీ మీదున్న మనుషులకున్న పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి అని అంటే దేవుని యొక్క కటాక్షం కావాలి. దేవుని కటాక్షం అంట బంధించబడిన వాళ్ళని రా అని పిలుస్తుందంట. చీకట్లో ఉన్నోడిని రా అని పిలిచేది దేవుని కటాక్షం. దేవుని టైం వస్తేనంట బంధించబడినోడిని బయటికి రా దేవుడు పిలుస్తాడంట. ఏమంటే బంధించబడిన వస్తాడా రాడా? చనిపోయినోడు వచ్చాడు. లాజరస్ బయటికి రా అంటే సమాధిలో నుంచి బయటకు వచ్చాడండి. ఆయన పిలుపునకు ఏదైనా లోబడవలసింది. బంధించబడిన వాడా బయటికి రా, చీకటిలో ఉన్నవాడా బయటికి రా ఆయన చెబుతున్నాడంట. ఆయన చెబుతుండగా వాళ్ళు ఏమవుతున్నారంట? బయటికి వస్తున్నారు. దేవుడు తీసుకొచ్చాకంట వాళ్ళ చేత కొన్ని కుటుంబాలు, పతనమైన కుటుంబాలు దేవుడు వారితో కట్టిస్తాడట. వారి తల్లిదండ్రుల సమయంలో పోగొట్టుకున్నవి దేవుడు తిరిగి తీసుకురావటానికి దేవుడు వారిని లేపబోతా ఉన్నాడు. నీకు తెలుసా, ఆయన బయటకు తీసుకొచ్చేవాడు మాత్రమే కాదు, బయటకు తీసుకొచ్చి నిన్ను నడిపిస్తున్నప్పుడు నీ మార్గ మధ్యంలో ఎదురయ్యే ఆటంకాలు ఏ ఉన్నా కూడా ఆ కనికరం వచ్చినప్పుడు ఆటంకములు కూడా తొలగిపోతాయంట.